తూర్పుగోదావరి జిల్లా మండపేటలో 2 రోజుల క్రితం జరిగిన చోరీ కేసుని పోలీసులు కేవలం 2 రోజుల వ్యవధిలో ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీన మండపేట బురుగు చెరువు సీతారామ ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు సందర్భంగా అర్చకుడికి చెందిన సెల్ ఫోన్, కొంత 6,000 నగదుతో పాటు అమ్మవారికి చెందిన 15 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. దీనిపై ఆలయ ధర్మకర్త మల్లిపూడి గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపేట రూరల్ సిఐ టౌన్ ఇన్ఛార్జ్ దొరరాజు ఆధ్వర్యంలో టౌన్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేవలం 2 రోజుల్లోనే నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం. మొన్న 14వ తారీఖు మార్చి 14వ తారీఖున మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఊరుకొండ చెరువు వద్ద గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో అమ్మవారి యొక్క మంగళసూత్రాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిపోయారని చెప్పేసి, అదేవిధంగా పక్కనే ఉన్న వినాయక స్వామి టెంపుల్లో కూడా 6,000 రూపాయల నగదు ప్లస్ ఒక సెల్ ఫోన్ దొంగిలించిపోయారని చెప్పేసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండపేట టౌన్ ఎస్ఐ గారు అయినటువంటి ఎన్ రాము గారు కేసు కట్టడం జరిగింది. దీంట్లో జిల్లా ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డిఎస్పీ మేడం గారు ప్రత్యక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మరి ఎవరైతే దొంగతనానికి గురి చేసిన వ్యక్తులను ఎవరైతే ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది. ఈరోజు వారి వద్ద నుంచి మంగళసూత్రాలని నెక్స్ట్ ఏదైతే సెల్ ఫోన్ దొంగతనం జరిగింది సెల్ ఫోన్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి మండపేట టౌన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరుగుతుంది. దీంట్లో మేకా శివశ్యామ్ అనే వ్యక్తి గొల్లపొంద కాలనీలో ఉంటాడు. అతనికి గతంలో కూడా నేర చరిత్ర ఉంది. అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో గాడా శ్రీ వెంకట సాయి అని చెప్పేసి అతను రామచంద్రపురం సంబంధించిన వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళిద్దరూ కలిపి దాన్ని నేరం చేయడం జరిగింది. ఏదైతే శివశ్యామ్ అనే అతనికి కూడా గతంలో కూడా మండపేట టౌన్లోను మండపేట రోడ్లోను అదే రాయవరంలోను ప్రకాశం నగర్లో కూడా గతంలో కూడా కేసులు ఉన్నాయి. రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడు. వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ ఇద్దరిని కూడా ఆలమూరు కోర్టుకి తరలించడం జరిగింది.